జై గురువత్త తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం. నిన్నటి రోజున మన తంత్రశక్తి కార్యక్రమంలో వివాహం గురించి చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఆడవాళ్ళకి కానీ మగపిల్లలకు కానీ ఎవరికైనా సరే వయసు అయిపోతున్నా సరే ఇంకా వివాహం కాకపోతే, వయసు అయిపోతున్నా సరే ఇంకా వివాహం కాకుండా ఉంటే కనుక ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే అన్ని రకాల ప్రయత్నాలలో కూడా విజయం చేకూరకుండా ఉన్న ఎడల, జాతకరీత్యా కూడా అన్ని గ్రహ స్థితిగతులు అన్నీ అనుకూలంగా ఉన్నా, ఎటువంటి జాతకరీత్యా ఎటువంటి దోషాలు లేకపోయినా, కొంతమంది ఉన్నారు ఇప్పుడు జాతకరీత్యా దోషాలు ఉన్న వాళ్ళకి అలానే ఎటువంటి గ్రహస్థితిగతుల ప్రభావం పడదు, జాతకరీత్యా యోగ కాలమే ఉంటుంది, వివాహ యోగ కాలమే ఉంటుంది, అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. అయినా సరే ఏమో తెలియదండి, ఎక్కడో ఏదో చిక్కు వస్తుంది, ప్రయత్నాలు చేస్తున్నా కావటం లేదు, ఇబ్బంది పడాల్సి వస్తుందండి అంటుంటారు. ఇలా కనుక ఎవరన్నా ఉంటే, నిన్నటి రోజున ఒక తల్లి అడిగినట్టుంది, మనకి అప్పుడు సమయం లేదు కాబట్టి అమ్మ రేపు చెప్పుకుందాం అన్నాము కాబట్టి అది ఎక్కడ మర్చిపోతానా అని చెప్పేసి దాదాపు పొద్దు నుంచి ఒక 10 మంది 15 మంది దీని గురించే మళ్ళీ ప్రస్తావించండి అని చెప్పేసి కూడా చెప్పారు మనకి. అలా వివాహానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, వివాహం కావలసిన వారైనా సరే, ఆడవాళ్ళైతే వివాహం కావలసినటువంటి స్త్రీమూర్తులు, అబ్బాయిలైతే వారి తరఫున వారి తల్లి, మగపిల్లవాడి తరఫున వారి తల్లి కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా సరే చేయొచ్చు. మొదట మనం పూజించవలసినది ఎవరిని? ఆడపిల్లలైతే మొట్టమొదటిగా పూజించవలసింది తులసమ్మవారిని. ఆడపిల్లలైతే మొట్టమొదటగా వివాహం కావాలన్నా సరే, వివాహం చక్కని వరుడు దొరకాలన్నా, వివాహానంతరం మంచి జీవితాన్ని అనుభవించాలన్నా సరే స్త్రీమూర్తి మొట్టమొదటిగా పూజించవలసినది తులసమ్మవారిని. తులసమ్మవారిని పూజించాలి. అబ్బాయి మగపిల్లాడు ఎవరిని పూజించాలి? రావి చెట్టుని పూజించాలి. రావి చెట్టుని పూజించాలి. ఆడపిల్ల ఒక 21 రోజులు నియమనిష్టలు కలిగి ఉండి 21 రోజులు ప్రతిరోజు కూడా చక్కగా తులసి చెట్టు చుట్టూరా ప్రదక్షిణం చేసుకొని, ప్రదక్షిణం అత్యంత ముఖ్యమైనటువంటిది. తులసి చెట్టు చుట్టూరా ప్రదక్షిణం చేసి చక్కగా అమ్మవారికి నమస్కరించుకొని అక్కడ ఆవు పేడతో అలికి, ఆవు పేడతో అలకడం కుదరని పక్షంలో ఆవు పేడ దొరకదు అనుకుంటే కనుక చక్కగా అక్కడ మామూలుగా నీళ్ళతో శుభ్రంగా కడిగేసి అక్కడ బియ్య పిండితో ముగ్గు వేసి అక్కడ ఆవు నెయ్యితో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఆవు నెయ్యితో 2 ఒత్తులేసి దీపారాధన చేసుకోవాలి. ఆ తదనంతరం చక్కగా తులసి కవచం, చాలా అద్భుతమైనటువంటి, చాలా ఉపయోగకరమైన, చాలా మంచిది తులసి కవచం. కాబట్టి తులసి కవచం చదువుకోండి. ఇలా ఒక 21 రోజులు రోజు కూడా సంకల్పం చెప్పుకొని చక్క రోజు సాయంత్రం పూట తులసి అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేసుకోండి. అమ్మవారి దగ్గర చక్క బియ్య పిండితో ముగ్గు వేయండి, అక్కడ దీపారాధన చేసుకోండి, ఆవునేతో దీపారాధన చేసుకోండి. తులసి కవచం ఒక 3 సార్లు చదువుకోండి. ఎవరు? అమ్మాయిలు, అమ్మాయికి పెళ్లి కావాల్సిన వాళ్ళు, అమ్మాయికి పెళ్లి కావాలనుకుంటే అమ్మాయి తరఫున తల్లిదండ్రులు, తల్లి చేయాలి. ఇక అబ్బాయి అయితే ఏం చేయాలి? అబ్బాయి కోసం అయితే రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణం చేసుకోవాలి. రావి చెట్టు మొదలు నీళ్లు పోయాలి, మెత్తని మట్టని బొట్టుగా పెట్టుకోవాలి. రావి చెట్టు కింద చక్కగా ఆవునేతో దీపారాధన చేసుకోండి. ఆవునేతో దీపారాధన చేసుకుంటాం. బాగానే ఉంది. 21 రోజులు చేసామండి, సంతోషం. 21 రోజులు రోజు ఈ విధంగా చేసిన తర్వాత, ఇంతవరకు ఇది మామూలుగా ఎప్పుడు కూడా మనం చేసుకుంటూనే ఉంటాము. తర్వాత ఏం చేయాలి? అమోఘం. ఏం చేయాలి అంటే కనుక 22వ రోజున ఎవరైతే వివాహం చేయాలని మనం కోరుకుంటున్నామో వారిని కూర్చోబెట్టి వారి చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేయించాలి. శివలింగానికి అభిషేకం దేంతో అభిషేకం చేయించాలి? శివలింగానికి నీళ్ళతోనో చెరుకు రసంతో మరొకటి దేంతో అభిషేకం చేయాలండి? శివలింగానికి గోధుమ పిండితో అభిషేకం చేయించండి. ఎవరి చేత చేయించాలి? ఎవరికైతే మనం వివాహం కావాలని అనుకుంటున్నామో, ఎవరికైతే మనం వివాహం కావాలని కోరుకుంటున్నామో, అమ్మాయికో అబ్బాయికో ఎవరికైతే ఆ వ్యక్తిని కూర్చోబెట్టి, అబ్బాయిని కానీ కూర్చోబెట్టి వారు చేతుల మీదుగా గోధుమ పిండితో శివలింగానికి అభిషేకం చేయించండి. లేదు ఇంకా చక్కగా ఆ గోధుమ పిండిలోనే కొంచెం నీళ్లు పోసి చక్కగా శివలింగ ఆకారంలో గోధుమ పిండిని శివలింగ ఆకారంగా చేసి ఆ గోధుమ పిండి శివలింగాన్నే పెట్టి గోధుమ పిండి వేస్తూ శివలింగానికి అభిషేకం చేసుకోండి. అలా
ఒక 108 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ చక్కగా శివలింగానికి అభిషేకం చేయండి. గోధుమ పిండితో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ఏదైనా దీపారాధన చేసుకుంటారు. చక్కగా మన స్వామివారి పూజ చేసుకుంటే స్వామివారి కొబ్బరికాయలు కొట్టుకుని ప్రసాదం నివేదన చేయండి, అయిపోతుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండి ఉంది కదా, సుమారు ఒక 1/2 కేజీనో, కేజీనో, 2 కేజీలో గోధుమ పిండి మన శక్తి మేర, ఇన్ని అని కాదు, మన ఇష్టం. కనీసం ఒక 1/2 కేజీ అయితే ఖచ్చితంగా ఉండాలి. 1/2 కేజీనో, కేజీనో, 2 కేజీలో గోధుమ పిండితో మన శివలింగానికి అభిషేకం చేసి ఆ గోధుమ పిండి ఉంటుంది చూసారా, ఈ గోధుమ పిండి తీసి దాచిపెట్టి రోజు ఈ గోధుమ పిండి దాచిపెట్టి ఈ గోధుమ పిండితో ఒక 2 కానీ 3 కానీ గోధుమ రొట్టెలు చేయండి, చపాతీ చేయండి, గోధుమ రొట్టెలు చేయండి. ఈ గోధుమ పిండితోనే చేసి ఎన్నిసార్లు చేయాలి? 6 రోజులు చేయాలి. 21 రోజుల ప్రదక్షిణం అయిపోయింది, సంతోషము. 22వ రోజున ఆ పెళ్లి కావాల్సినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి, అమ్మాయి కానీ అబ్బాయిని కానీ కూర్చోబెట్టి శివలింగానికి గోధుమ పిండితో అభిషేకం చేయించాలి. అభిషేకం కూడా అయిపోయిందండి, సంతోషము. ఆ గోధుమ పిండి తీసి దాచిపెట్టుకొని ఒక 6 రోజులు, అంటే 23 రోజు నుంచి ఒక 6 రోజులు రోజు కూడా ఈ గోధుమ పిండితో చపాతీ చేయాలి, గోధుమ రొట్టెలు చేయాలి. అవి 2 కానీ 3 కానీ గోధుమ రొట్టెలు చేసుకోవాలి. అంటే ఒక 6 రోజులు వచ్చే విధంగా పిండిని వాడుకోవాలి మనం. ఒకటే రోజు ఒక 20 గోధుమ రొట్టెలు చేస్తే పిండి మొత్తం అయిపోతుంది. ఒక 6 రోజులు వచ్చే విధంగా ఈ గోధుమ పిండిని వాడుకునే విధంగా ఉంచుకొని, గోధుమ పిండిని ఉంచుకొని 6 రోజులు గోధుమ రొట్టెలు చేసుకున్నాం, ఒక 2 కానీ 3 కానీ. ఒకవేళ గోధుమ పిండి తగ్గింది, కొంచెం గోధుమ పిండి మళ్ళీ బయట తీసుకొచ్చి కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ చపాతీ చేసామండి, సంతోషము, చేసామండి చెప్పంగానే ఏం చేయాలంటారేమో, ఈ గోధుమ పిండి ఈ గోధుమ రొట్టె మీద ఇప్పుడు మన అమ్మాయి అయితే ఇంతకుముందు మన తులసమ్మ వారి దగ్గర 21 రోజులు రోజు ప్రదక్షిణం చేసుకొని, రోజు దీపారాధన చేసుకొని, సంకల్పం చెప్పుకొని తులసి కవచం చదువుకున్నాం కదా, ఆ తల్లికి నమస్కరించుకొని ఈ చపాతీ మీద తేనెతో ఓం శ్రీం రాసి, ఓం అనే సింబల్ వేసి ఓం అని రాసి, శ్రీం అని రాసి, ఆ తర్వాత పేరు రాయాలి. ఎవరి పేరు? పాప పేరు, అమ్మాయి పేరు, వివాహం కావలసినటువంటి స్త్రీ అమ్మాయి పేరు రాసి, దాని తర్వాత మళ్ళా శ్రీం ఓం అని రాయండి. ఏం రాయాలి? ఓం శ్రీం పేరు రాయాలి, ఎవరు? అమ్మాయి పేరు రాయాలి. మళ్ళా శ్రీం ఓం శ్రీం పేరు, మళ్ళా శ్రీం ఓం అని ఇలా ఒక్కసారి రాయాలి. ఎన్నిసార్లు? నేను 3 సార్లు చెప్పాను, 3 సార్లు రాయకండి, మీకు అర్థం అవ్వడం కోసం 3 సార్లు చెప్పాను అంతే. కాబట్టి మీరు ఓం శ్రీం అని చెప్పేసి అమ్మాయి పేరు లక్ష్మి అని రాసుకొని శ్రీం ఓం అని చెప్పి రాసుకోండి. లక్ష్మి అనగా లక్ష్మి అమ్మవారు కాబట్టి లక్ష్మి అని తప్పుగా అనుకోకండి అని అమ్మాయి పేరు రాసేసి, ఒక 3 గోధుమ రొట్టెలు చేసుకున్నాం కదా, ఒక గోధుమ రొట్టెని తీసుకుని తులసమ్మవారి దగ్గర ప్రసాదంగా నివేదన చేయండి. మిగతా 2 గోధుమ రొట్టెల్ని ఆ 3 గోధుమ రొట్టెల మీద రాయాలి. మిగతా 2 గోధుమ రొట్టెలను తీసుకుని వెళ్ళి అమ్మాయి చేతుల మీదుగా గోమాతకు తినిపించండి. అమ్మాయి చేతుల మీదుగా గోమాతకు తినిపించండి. అలానే అబ్బాయి అయితే అబ్బాయికి కూడా అంతే, సేమ్ యథావిధిగా 3 గోధుమ రొట్టెలు చేసి తేనెతో ఓం శ్రీం అని అబ్బాయి పేరు రాసి శ్రీం ఓం అని రాయాలి. ఓం శ్రీం అబ్బాయి పేరు, శ్రీం ఓం రాసి 3 గోధుమ రొట్టెల మీద తేనెతో రాసి, ఒక గోధుమ రొట్టెనేమో రావి చెట్టు కింద ప్రసాదంగా నివేదన చేసి, మిగతా 2 గోధుమ రొట్టెల్ని గోమాతకి ప్రదక్షిణ చేసి గోమాతకి తినిపించాలి అబ్బాయి. ఇలా కనుక చేస్తే కనుక, అంటే మొదటి 21 రోజులతో అమ్మాయి ఏమో తులసమ్మ వారికి ప్రదక్షిణం, దీపారాధన, ఆవునేయితో దీపారాధన, తులసి కవచం చదువుకోవడం, ఆ అబ్బాయి ఏమో రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణం, చెట్టుకు నీళ్ళు పోయడం, మెత్తని మట్టిని బొట్టుగా పెట్టుకుని అక్కడ ఆవునేయితో దీపారాధన. 21 రోజుల తదనంతరం 22వ రోజున శివలింగానికి గోధుమ పిండితో అభిషేకం. కనీసం ఒక 1/2 కేజీ గోధుమ పిండి ఉండే విధంగా అభిషేకం చేయటం. ఆ గోధుమ పిండిని దాచిపెట్టుకొని 6 రోజులు రోజు కూడా 3 గోధుమ రొట్టెలు లెక్కన చేసి, గోధుమ రొట్టెలు చేసి తేనెతో ఓం శ్రీం అని అమ్మాయి పేరు, శ్రీం ఓం అని రాసేసి, ఆ 3 గోధుమ రొట్టెలు, ఒక గోధుమ రొట్టెని తులసమ్మ వారి దగ్గర ప్రసాదంగా పెట్టాలి, 2 గోధుమ రొట్టెల్ని గోమాతకి తినిపించాలి అమ్మాయి చేతుల మీదుగా. అలానే అబ్బాయి అయితే 3 గోధుమ రొట్టెల్ని రాసి ఓం శ్రీం రాసి, అబ్బాయి పేరు రాసి శ్రీం ఓం రాసి, ఒక గోధుమ రొట్టెని రావి చెట్టు దగ్గర పెట్టాలి, మిగతా 2 గోధుమ రొట్టెల్ని అబ్బాయి చేతుల మీదుగా గోమాతకు తినిపించాలి. ఇలా 6 రోజులు చేసేయాలి. ఇలా కనుక చేస్తే జాతకరీత్యా కలిసి వచ్చిన గ్రహస్థితిగతుల ప్రభావరీత్యా ఏమన్నా దోషాలున్నా, మరొకటి అన్ని రకాల కూడా కలిసి ఉన్నా, ఏమైనా స్వల్పమైన దోషాలున్నా, మరొక కారణం రీతి ఏమైనా వివాహం కావలసినటువంటి వారు వివాహం కాకపోతుంటే కనుక ఇది చేస్తే 100కి 100% వారికి వివాహ యోగం పట్టుకుంటుంది. వివాహ యోగం పట్టుకున్న తర్వాత వివాహం జరగాలి, శుక్రుడిని పట్టుకోండి మీరు.
వివాహ యోగం పట్టుకుంటుంది. వివాహ యోగ కాలం ఉంటుంది. ఏదైనా యోగ కాలంలోనే ఆ యొక్క యోగం ఉన్నప్పుడు ఏ పనైనా జరుగుతుంది. ఇప్పుడు మనకి వివాహ యోగ కాలం పట్టుకుంది, మరి వివాహం జరగాలి కదా యోగ కాలం ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇంత చేశాం కాబట్టి వివాహ యోగ కాలం పట్టుకుంది, సంతోషం. ఆ యోగ కాలాన్ని ఉపయోగించుకొని వివాహం జరగడం కోసం శుక్రుణ్ణి పట్టుకోండి. ఎలా శుక్రుణ్ణి పట్టుకోవాలండి? యథావిధిగా చక్కగా అత్యంత అద్భుతమైనటువంటి తాంత్రికమైనటువంటి రహస్యమైనటువంటి వస్తువులు ఉంటాయి, తాంత్రిక వస్తువులు ఉంటాయి. కాబట్టి శుక్రమని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. అంటే వివాహం కావాల్సిన దానికోసం ఒక మంత్రం ఉంటుంది, సిద్ధి మంత్రం ఉంటుంది. శుక్రమణిని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. లక్ష్మీ పూజలకు వాడుకోవచ్చు, వివాహానంతరం భార్యాభర్త సఖ్యత కోసం వాడుకోవచ్చు, అదృష్టాన్ని పొందడం కోసం వాడుకోవచ్చు, వివాహాన్ని కావడం కోసం కూడా శుక్రమణిని వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సిద్ధి మంత్రం ఉంటుంది. కాబట్టి ఆ సిద్ధి మంత్రాన్ని ఎవరైతే శుక్రమణి తీసుకుంటారో వారి యొక్క జాతక రీత్యా వారు చూసుకొని వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు వారు ఆ శుక్రమణి పెట్టుకొని ఆ సిద్ధి మంత్రాన్ని చదువుకుంటే కనుక శీఘ్రంగా వివాహం జరిగి తీరుతుంది. చేసుకుంటే చక్కని ఫలితాన్ని మనం పొంది తీరుతాం. ఇక మొదటగా ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం మనం. హలో అమ్మ, జయగురుత అమ్మ. హలో అమ్మ, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా? హలో అమ్మ, నమస్కారం. జయగురుదత్త, నాతోనే మాట్లాడుతున్నావు, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా? అదే ఇప్పుడు కొంచెం బలం వచ్చింది. ఇప్పుడు చెప్పమ్మా, వినపడుతుంది. ఓకే అమ్మా, ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఓకే అమ్మా, ఏం చేస్తుంటారమ్మా వారు? ఓకే, ఏం వ్యాపారం చేస్తుంటారు తల్లి? కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఓకే అమ్మా, ఏ ఊరు నుంచి అమ్మా మాట్లాడేది? రైట్ తల్లి, నాకు అర్థమైందమ్మా. ఓకే, సరే, మొత్తానికి మీరు ఒకటి చెప్పారు, ఏంటంటే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు, కూరగాయల వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి అర్థమయ్యే విధంగా చెప్పారు. మీరు కూరగాయల వ్యాపారం చేస్తున్నారండి, బాగా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, రోజు ఏదో ఒక కష్టం వస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఇదే నాకు అర్థమైంది తల్లి. ఓకే, ఒకటమ్మా, నేను చాలా సందర్భాల్లో మనం చెప్తుంటాం. మనను వేరే ఒక సోదరుడు అడిగారు నన్ను, అమెరికా నుంచి ఫోన్ చేసి, అయ్యా మీరు చెప్పేటువంటి పరిష్కార మార్గాలు బాగున్నాయి, కొన్ని మేము చేయగలిగేటువంటివి ఉన్నాయి, చేయగలుగుతున్నామే, సంతోషం. అయితే మీరు చెప్పే కొన్ని వస్తువులతో పాటుగా చెప్తున్నారు, ఆ వస్తువులను పెట్టుకొనే మేము ఆ పరిష్కారం చేసుకోవాలా, అలా చేసుకుంటేనే ఫలితం వస్తుందా మాకు? ఆ వస్తువులు మాకు అంటే మీ యొక్క సంస్థలో దొరుకుతున్నాయి కాబట్టి మాకు ఎలా అందుబాటులో దొరుకుతాయని చెప్పేసి అడిగారు నన్ను. సరే, కరెక్ట్ అయ్యా, మంచి అడిగారని చెప్పేసి దానికి వివరణ ఇవ్వడం జరిగింది. అలానే ఇంకా చాలామంది ఇద్దరు ఎవరైనా ఇట్లా అనుకుంటారేమని చెప్పి వివరణ ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రతి సమస్యకి కూడా 2 రకాల పరిష్కార మార్గాలను చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటి, తంత్ర సాధన రీత్యా మనం చేయగలిగేటువంటి చిన్న చిన్న పరిష్కార మార్గాలు. చిన్నవి అంటే ఇవి స్వల్పమైన నుండి ఇవి చేసుకున్నంత ఫలితం వస్తుందా అనుకునేరు 100కి 100% అత్యంత అమోఘమైనటువంటి తాంత్రిక రహస్యాలు ఇవి. తంత్రశాస్త్రం అత్యంత గొప్పది. అయితే కొద్ది కాలం పాటు పాత రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని కొంత చెడు మార్గంలో పయనింపజేశారు. దురదృష్టవశాత్తు మన కొంతమంది పెద్దలు ఎవరో తెలియక అమాయకత్వంతోనూ అజ్ఞానంతోనూ తంత్రమానంగానే ఒక చెడ్డ భావంలోకి తీసుకెళ్లారు తప్ప అసలు తంత్రము అన్నది అత్యంత గొప్పది. మంత్రము, యంత్రము, తంత్రము 3 సమానంగా ఉంటాయి. ఒక్కొక్క శాస్త్రరీత్యా మనం ఒక్కొక్క సమస్య నుంచి మనం బయటపడవచ్చు. పరిష్కార మార్గాలు ఉన్నాయి. మన పూర్వీకుల గొప్పతనం అదే. ఏదైనా సరే, అది మంత్రం కావచ్చు, యంత్రం కావచ్చు, తంత్రం కావచ్చు, ఏ శాస్త్రరీత్యా అయినా సరే ప్రతి సమస్యకి పరిష్కార మార్గాన్ని మన పూర్వీకులు ముందుగానే మనకి తెలియచేసి ఉన్నారు. దేనికంటే దీనికోసం ఒక చక్కనిది ఉంది. యంత్రం మంత్ర సమాయుక్తం, మంత్రం తంత్రైశ్చ శోభితం, మంత్ర యంత్ర విహీనాస్తు తంత్రక్రియం సిద్ధికరం భవేత్ అన్నారు. అనగా యంత్రం మంత్ర సమాయుక్తం అన్నారు. అంటే యంత్రము మంత్రముతో కూడుకొని ఉంటుంది ఎప్పుడూ కూడా. ఉదాహరణకి మీరు ఇళ్లలో యంత్రాలు చూడండి, ఏ యంత్రమైనా సరే ఆ యంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి.
బీజాక్షరాలు లేకుండా ఇప్పుడు కొన్ని సంఖ్యా యంత్రాలు ఉన్నాయి. ఈ సంఖ్యా యంత్రాలనే సంఖ్యలే. ఆ సంఖ్యలు కూడా మంత్ర బీజాక్షరమైనటువంటి సంఖ్యలు కాబట్టి అవి కూడా మంత్రాలతో సమానము. కాబట్టి యంత్రం మంత్ర సమాయుక్తం. యంత్రం లోపల అన్నీ ఏ యంత్రం చూసినా ఆ యంత్రంలో మంత్రం అనేది ఉండి తీరుతుంది. మంత్రము ఉంటేనే ఆ యంత్రానికి బలం చేకూరుతుంది. ఆ యంత్రం గీసామో దాంట్లో మంత్ర బీజాక్షరాలు ఏమీ లేకపోతే కనుక దానికి యంత్రానికి పవర్ ఉండదు, శక్తి ఉండదు. అలానే ఆ యంత్ర దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క మూల బీజాక్షరాన్ని మనం కొన్ని అక్షరాలకు జపం చేసి మన యొక్క శక్తిని దానికి ధారపోస్తుంటాం. తద్వారా యంత్రానికి కొంత శక్తి వస్తుంది. కాబట్టి యంత్రం మంత్ర సమాయుక్తం. మంత్రం కలిగి ఉంటేనే యంత్రానికి శక్తి కలిగి ఉంటుంది. మంత్రం తంత్రైశ్చ శోభితం. మంత్రము అనగా మనం ఏదైనా పూజ చేస్తున్నాము, లేదా ఏదైనా మంత్రాన్ని చదువుతున్నాం, మనం దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. తంత్రైశ్చ శోభితము. తంత్రము అనగా ఉపాయము. గణపతి పూజ ఈ విధంగానే చేయాలి. ఈ యొక్క వస్తువులు ఉపయోగించుకొని గణపతి పూజ చేయాలి. మరొక హోమం చేస్తున్న ఈ యొక్క వస్తువులను వాడాలి అన్నది తెలియజేసేది తంత్రము, ఉపాయము. మంత్రం తంత్రైశ్చ శోభితము. అప్పుడు అలా చేస్తేనే మంత్రము శోభిస్తుంది, అంటే మనం సిద్ధిస్తుంది. మంత్రము మనకి సిద్ధిస్తుంది. ఇన్ని లక్షలు జపం చేయాలి, ఇలా చేయాలి, ఈ దిక్కును కూర్చోవాలి, ఈ దిక్కును కూర్చొని జపం చేసి ఇటువంటి ఫలితం పొందుతాం, ఈ దిక్కును కూర్చొని జపం చేసి ఇటువంటి ఫలితాన్ని పొందుతాం. ఇన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి మంత్రం తంత్రైశ్చ శోభితం. అటువంటి తంత్రం అంటే ఉపాయాన్ని ఉపయోగించుకుంటే మంత్రము మనకి సిద్ధిస్తుంది, శోభిస్తుంది. కానీ మంత్ర విహీనాస్తు. మంత్రము యంత్రము విహీనాస్తు. పని చేయని చోట కూడా తంత్రం సిద్ధికరం క్రియం సిద్ధికరం భవేత్. మంత్ర యంత్ర విహీనాస్తు తంత్రక్రియం సిద్ధికరం భవేత్. మంత్రము యంత్రము పని చేయని చోట కూడా తంత్రక్రియ, తంత్రము అనగా ఉపాయము, మనం చేసుకున్నటువంటి గొప్ప పరిష్కార మార్గాలు క్రియం పనిచేస్తాయి, సిద్ధికరం భవేత్, అక్కడ సిద్ధించి తీరుతాయి అన్నది తంత్రశాస్త్రము తెలియచేసింది. సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేయంగా దానిని దత్తాత్రేయుల వారు, మన ఆది గురువు దత్తాత్రేయుల వారు తీసుకొచ్చినటువంటి దత్త తంత్రంలో ఉన్నటువంటి గొప్ప శ్లోకం ఇది. అటువంటి తంత్రాలు ఇవన్నీ కూడా, అటువంటి చిన్ని తంత్రాలు ఇవన్నీ. కాబట్టి చిన్న తంత్రం అనగానే, చిన్న ఉపాయం అనగానే చిన్నది అనుకునేరు. గొప్ప పరిష్కార మార్గాలు చూపించేటువంటివి, ఎన్నో సమస్యలు పరిష్కారం చూపించేటువంటి గొప్పది మన తంత్రశాస్త్రం, మన తంత్ర శక్తి కార్యక్రమం. ఇక అందుకోసం అని ఏం చెప్తుంటాం, మనం కొన్ని పరిష్కార మార్గాలు చెప్పుకుంటూ కొన్ని తాంత్రిక వస్తువుల్ని చెప్తూ ఉంటాం. దేనికంటే మనం ఒక పని చేయాలి అంటే కనుక దానిలో మనకి కొంత శక్తి కావాలన్నమాట. ఆ శక్తిని మనం మొదటి నుంచి పొందాలనుకోండి, మనం పొందలేము. దేనంటే ఆల్రెడీ ఇప్పటికే మన కష్టాలు, ఇబ్బందులు, బాధలు కూరుకుపోయి ఉంటాం సమస్యల్లో. కాబట్టి మనం ఏదైనా ఈ పరిష్కారం చేసుకొని, ఈ పూజ చేసుకొని మనం మొదటి నుంచి ఆ శక్తిని పొందలేము. కాబట్టి ఆ శక్తి కలిగి ఉండేటువంటి కొన్ని తాంత్రిక వస్తువుల్ని కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ శక్తి కలిగి ఉన్నటువంటి కొంత తాంత్రిక వస్తువులను పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా మనలో కొంత ఒక 30%, 40%, 50% కొంత శక్తి మనలో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. తద్వారా ఈ చేసేటువంటి మిగతా ప్రయోగాలు ఏవైతే ప్రక్రియలు, ఏవైతే క్రియలు, ఏవైతే మన పరిష్కార మార్గాలు ఉన్నాయో వీటి ద్వారా మిగతా శక్తిని పొంది మన యొక్క సమస్య నుంచి మనం బయటపడచ్చు. ఆ ఉద్దేశంతోనే మనం ఎప్పుడూ కూడా ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గాన్ని చూపించుకుంటూ, అలానే ఈ సమస్య నుంచి మనం ఈ విధంగా ఈ పరిష్కారం చేసుకొని బయటపడాలని చెబుతూ, ఇంకా శీఘ్రంగా బయటపడటం కోసము, మనం చేసుకున్న పరిష్కారం ఇంకా శీఘ్రంగా ఫలితం ఇవ్వటం కోసము అటువంటి శక్తి కలిగినటువంటి కొన్ని రకాల తాంత్రిక వస్తువుల్ని మనం పరిచయం చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ వస్తువుల్ని పెట్టుకొని ఈ యొక్క పరిష్కార మార్గం చేసుకుంటే శీఘ్రాతి శీఘ్రంగా ఫలితాన్ని మనం పొందుతాము అనేటువంటి ఉద్దేశంతోనే పరిష్కార మార్గాన్ని, ఆ పరిష్కార మార్గంలో పరిష్కారాన్ని చూపించిన గొప్ప తాంత్రిక వస్తువుని మనం రెండింటిని మిళితం చేసి చెప్పుకుంటూ ఉంటాం మన తంత్రశక్తి కార్యక్రమంలో. అలానే ఎన్నో సందర్భాలలో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడటం కోసం ఏం చేసుకుంటే బాగుంటుంది అన్నది కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. మనం ఉదాహరణకి ఇప్పుడు మీరే అన్నారు, కూరగాయల వ్యాపారం చేస్తుంటామండి, కానీ రోజు ఏదో కష్టం వస్తుంటుంది, కానీ ఎంత చేసినా మాకు కలిసి రావటం లేదు, కష్టం ఎక్కువైపోతుంది అన్న విధంగా చెప్పారు మీరు. నిజం. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా చేసినా సరే ఒక కష్టం పోతే మరొకటి అనారోగ్యం తీవ్ర. నాకు నిన్న ఎవరో ఒకరు చెప్పారు, పాపం వారింట్లో ఎప్పుడు నెల రోజుల్లో 28 రోజులు ఖచ్చితంగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారట. 28 రోజులు ఖచ్చితంగా నాకపోతే నా కొడుకు లేదా కూతురికి లేకపోతే భార్యకి లేదా తల్లికి ఎవరో ఒకరు అంటే జీవితంలో నేను సంపాదించే ప్రతి నెల జీతంలో ఒక 40%, 50% జీతం నేను కేవలం మెడికల్ షాప్కి కడుతున్నానండి అని చెప్పాడు ఒక తండ్రి. అయితే కష్టం 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 కష్టం
ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ చెప్తుంటాను, ఎన్నిసార్లు చెప్పినా సరే మరొక్క మారి చెప్పాలనిపించిన గొప్ప రహస్యం ఏంటి అంటే, మనం ఈ జన్మలో కానీ ఇప్పుడు మనం ఈ పరిస్థితులు ఈ కలియుగంలో ముఖ్యంగా ఇటువంటి రోజుల్లో అయితే మనం ఎదుర్కోవటానికి ఎక్కువ శాతం మనం ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్యకి మూల కారణం వచ్చి మనకి తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ. చాలామంది అంటుంటారు, అయ్యా నెగిటివ్ ఎనర్జీ గురించి మీరు బాగా తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో, దాని గురించి అంత తీవ్ర స్థాయిలో ఇది అంటే కొన్ని సంవత్సరాలుగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి ఒక దాని మీద రీసెర్చ్ చేసి ఉన్నాం కాబట్టి, పరిశోధన చేసి ఉన్నాం కాబట్టి, కొన్ని లక్షల యొక్క సమస్యలను పరిష్కరించి ఉన్నాం కాబట్టి, కొన్ని లక్షల మందిని కలిసి ఉన్నాం కాబట్టి, ప్రతి మన తంత్రశక్తి కుటుంబ సభ్యుల యొక్క ప్రతి సమస్యని మనదిగా స్వీకరించాం కాబట్టి, ఆ యొక్క ప్రతి నొప్పిని మనం అనుభవించాం కాబట్టి, ఐ ఫీల్ ద పెయిన్ అంటాను ఎప్పుడు కూడా, ఆ నొప్పిని కూడా నేను కూడా అనుభవించాను కాబట్టి చెప్పగలుగుతుంటాం ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ప్రభావంతో ఎంతమంది ఎన్ని రకాల సమస్యల నుంచి ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు చూసారా, కష్టం ఎంత కష్టపడుతున్నా ఫలితం రావట్లేదండి, ఎంతో కష్టపడతామండి మేము, పొద్దున్నుంచి రాత్రి వరకు నేను పడుతూ ఉంటానని నేను ఒక స్టూడెంట్ చెప్పాను. నాకైతే ఎంత కష్టపడినా సరే ఫలితం రావటం లేదు. ఒకటి పోతుంది మరొకటి వస్తుంది. ఈ అప్పు తీరింది, అమ్మయ్య ఈరోజు 1000 రూపాయలు సంపాదించి అప్పు తీర్చేసా, ఇంకా చాలంటే రేపటి నుంచి సంపాదించిన సంపాదన జాగ్రత్త ఇంట్లో దాచిపెట్టుకుంటారు, రేపటికి మరొక కొత్త అప్పు. ఈ నెల అప్పు తీర్చేసారండి, ఇంకా అప్పు చేయనండి, మళ్ళీ ఖచ్చితంగా అప్పు చేయాల్సి వస్తుంది, ఏదో ఒక కష్టం వస్తుంది. దానికి ఏం చేస్తారు అంటే, మొదటగా ఇంట్లో కాలమని పెట్టుకోండి. ఎందుకు కాలమని పెట్టుకుంటే ఫలితం ఏంటి అన్నది కాలమని పెట్టుకున్న వారిని అడుగుంటే తెలుసుంటుంది. ఎందుకంటే కాలమనికి ఉండేటువంటి గొప్ప శక్తి అటు ఉంటుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పారదోలుతుంది కాలమని ఇంట్లో ఉంటే కనుక ఇటువంటి నకారాత్మక శక్తి లోపలికి ప్రవేశించదు. కాలమని ఇంట్లో ఉంటే కనుక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాలమని ఇంట్లో ఉంటే కనుక కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోగలిగేటువంటి శక్తి కలుగుతుంది. కాలమనికి ఇప్పుడు అందున ఈ చలికాలం కదా, మనకి టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసే శక్తి ఉంటుంది. కావాలని మీరు ఎవరైనా కాలమని ఇంట్లో ఉన్న వాళ్ళు దాన్ని తీసుకోండి, కాలమని చేతితో పట్టుకొని ఉండండి. ఇప్పుడు చలికాలం కదా, సో చలికాలం అయితే వస్తువులన్నీ చల్లగా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు కాలమని కూడా చల్లగా ఉండాలి కదా. ఆ చల్లని కాలమని చేతితో పట్టుకోండి. కావాలంటే ఒక 5 నిమిషాల కల్లా మన శరీరంలో ఉండే వేడి మొత్తాన్ని కాలమని అబ్జర్వ్ చేసుకుంటుంది. వేడి మొత్తం అబ్జర్వ్ చేస్తుంది కాలమని. మన శరీరంలో వేడి తగ్గుతుంటుంది కాలమని కనుక ధరించి ఉంటే. అలానే బాగా ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం అంతా చూడండి బాగా వేడిగా ఉంటుంది, అప్పుడు అదే కాలమని పట్టుకొని ఉండండి, కాలమని చల్లగా ఉంటుంది. ఎప్పుడు కూడా టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసే శక్తి కాలమనికి ఉంటుంది. చాలా గొప్ప అద్భుతమైన ఒక తాంత్రిక వస్తువు. సో కాలమని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఫస్ట్ పోయిందండి, సంతోషం, ఇంట్లో పెట్టుకున్న వారు ఉన్నారు, మేము పెట్టుకున్నామండి ఇంట్లో కాలమని మా ఇంట్లో ఉంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ పోయిందండి, ఈ కష్టాల నుంచి అలా బయటపడాలని అంటారు. ఒకటి, అసలు కాలమని ఇంట్లో పెట్టుకుంటే సగం కష్టాలు తీరిపోతాయి. రెండవది, సగం తీరింది అన్నాం కదా, అంటే సగం ఉంది కదా, సో ఆ సగం పోవాలి. ఏం చేద్దాం మనం సగం పోవటానికి? లేదు ఇప్పుడు పెట్టుకునేటువంటి వారు పెట్టుకుంటే పోవటానికి ఏం చేయాలి అంటే, చాలా చక్కగా నాన్న ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం మనం కొన్ని చెట్ల గురించి. అసలు తంత్రశాస్త్రంలో ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి, ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, ప్రతి రాయికి, రప్పకి, ఇసకి, మట్టికి, ప్రతి దానికి అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. అందుకని మన నేను ఎప్పుడు కూడా అనుకుంటుంటాను, నా కంటికి కనబడేటువంటి వస్తువులతోనే ఎంత పెద్ద సమస్యనే పరిష్కరించగలిగేటువంటి శక్తికి పొందాలనుకుంటుంటాను నేను. అందుకని మన ఇళ్ళ దగ్గర ఉండేటువంటి వస్తువులతోనే చెప్తుంటే ఎప్పుడు నేను పరిష్కార మార్గాలను కూడా. ఇప్పుడు కూడా అలానే ఒక చెట్టు గురించి చెప్పుకుందాం మనం. దాదాపు చాలామంది దగ్గర దొరుకుతుంటుంది యూకలిప్టస్ చెట్టు అంటారు. మనకి యూకలిప్టస్ చెట్టు చాలామంది ఇళ్ళల్లో కొన్ని చోట్ల పెంచుకుంటుంటారు, కొన్ని చోట్ల కానీ దొరకకపోవచ్చు. యూకలిప్టస్ చెట్టు అంటారు. ఈ యూకలిప్టస్ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు ప్రదక్షిణ చేసుకుని ఆ చెట్టు ఆకుని తెచ్చుకోండి. యూకలిప్టస్ చెట్టు యొక్క ఆకుని తెచ్చుకొని ఈ ఆకు మీద, యూకలిప్టస్ చెట్టు యొక్క ఆకు మీద ఏం రాయాలి అనగా ఓం అనే సింబల్ వేసి రామ్, రాకు దీర్ఘము పక్కన 0, రామ్, రాకు దీర్ఘము పక్కన 0, రామ్ అని 8 సార్లు రాయండి. ఓం అనే సింబల్ వేసి దాని మీద రామ్ 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 అని 8 సార్లు రామ్ 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 అని రాసి కష్టం నివారయ నివారయ నమః, కష్టం నివారయ నివారయ నమః అని రాసుకోండి. దేని మీద? యూకలిప్టస్ చెట్టు యొక్క ఆకు మీద రాయాలి.
యూకలిప్టస్ చెట్టు యొక్క ఆకు మీద ఓం అనే సింబల్ వేసి దాని మీద రామ్ అనే రాగ దీర్ఘము పక్కన 0 రామ్ 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 అని 8 సార్లు రాసి కష్టం నివారయ నివారయ నమః అని చెప్పేసి రాసి దానిని తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో కలిపేసేయండి. అలా ఎన్నిసార్లు చేయాలండి? 8 రోజులు చేయాలి. 8 రోజులు చేయాలి. దీనికి పూర్వం ఏం చేయాలి? పొద్దున్నే తలస్నానం చేయాలి. చక్కగా మొదటి రోజున రోజు చేయదు, మొదటి రోజున తలస్నానం చేయండి. చక్కగా హనుమంతుల వారి దగ్గర కూర్చోండి. హనుమాన్ చాలీసా కానీ హనుమత్ బడబాల స్తోత్రం కానీ హనుమంతుల వారిని పూజించుకోండి. అక్కడ కూర్చున్న ఆకును కూడా శుభ్రంగా కడిగి ఆకు మీద ఈ యొక్క రాయండి. దేంతో రాయాలండి? హనుమంతుడు సింధూరంతో రాయండి, చాలా మంచిది. హనుమంతుల వారి యొక్క సింధూరంతో రాయండి, మంచిది. అయ్యా సంతోషము. మరి మా దగ్గర మేము సిటీలో ఉన్నామండి, మనం ఎక్కడ దులిసినాలు ఉంటాం కదండి, మరి ఇక్కడ యూకలిప్టస్ చెట్టు ఆకులు దొరకవు. సంతోషం. దొరకకపోతే ఏం చేయాలి? దొరకని పక్షంలో యూకలిప్టస్ చెట్టు ఆకు ఉంటేనేమో శ్రేయస్కరం, దాంతోనే చేయండి. ఒకవేళ యూకలిప్టస్ చెట్టు ఆకులు దొరకకపోతే ఏం చేస్తారు? చక్కగా పసుపు కలర్ క్లాత్ తీసుకోండి. లేదా పసుపు కలర్ పేపర్ తీసుకోండి. ఏదైనా సరే ఎల్లో కలర్ క్లాత్ ఆర్ పేపర్ వాట్ ఎవర్, ఏదైనా సరే క్లాత్ కానీ పేపర్ కానీ ఏదైనా సరే ఎల్లో కలర్ క్లాత్ కానీ పేపర్ కానీ తీసుకొని దాని మీద సింధూరంలో కొంచెం కొబ్బరి నూనె కానీ నీటి చుక్కాని వేసి దాన్ని పేస్ట్లా చేసి ఈ యొక్క సింధూరం యొక్క పేస్ట్తో సింధూరం యొక్క మిశ్రమంతో ఆ యొక్క ఎల్లో కలర్ పేపర్ కానీ ఎల్లో కలర్ క్లాత్ మీద కానీ ఓం సింబల్ వేసి రామ్ 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 రాకు పైన దీర్ఘము పక్కన 0 అలా 8 సార్లు రామని రాసి కష్టం నివారయ అని రాసుకొని చక్కగా దాన్ని తీసుకొని వెళ్ళి 8 రోజులు రోజు కూడా నీటిలో కలిపేసేయండి. 100కి 100% ఈ యొక్క కాలమని ఇంట్లో పెట్టుకొని ఇది చేయండి. ఖచ్చితంగా మనకున్న కష్టాలన్నీ కూడా నివారించబడతాయి. కష్టాలు తగ్గిందంటే ఆర్థిక సమస్య నుంచి మనం బయటపడి తీరుతాము. అలానే ఆర్థిక సమస్య నుంచి బయటపడే లక్ష్మి అనుగ్రహాన్ని, లక్ష్మి కటాక్షాన్ని పొందడం కోసము కొన్ని వందల పరిష్కార మార్గాలు గత సంవత్సర కాలం నుంచి మన తొందర శక్తి కార్యక్రమాలు చెప్పుకుంటూ ఉన్నాం. చాలామంది సోదరీమణులు రాసుకుంటూ ఉన్నారు కాబట్టి వాటిని పాటించండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. లక్ష్మి అనుగ్రహాన్ని, కటాక్షాన్ని పొంది తీరుతాం. ఇది ఇవాళ కార్యక్రమం. ఈరోజు సమయం అయిపోయింది కాబట్టి రేపటి కార్యక్రమం కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం. జై గురుదత్త.